రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకు కంటపడకుండా దారి మళ్లించేందుకు వైసీపీ నేతలు పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ సృష్టించిన అబద్ధ ప్రచారం వల్ల ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలో నిలబడి అవసరానికి మించి పెట్రోల్ డీజిల్ పోయించుకోవడం వల్ల తాత్కాలిక కొరత ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే జిల్లాధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రజలు ఆందోళన గురికాకుండా వారికి అవగాహన కల్పిస్తూ వెంటనే పరిస్థితిని చక్కదిద్దారని అన్నారు. ఇక వైసీపీ నాయకులు ఎస్వి మోహన్ రెడ్డి తన హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని, అధినేత దృష్టిలో పడడం కోసం భవిష్యత్తులో తనకు పదవి లభించడం కోసం జిల్లా ప్రజలను భయాందోళన గురిచేయడం సబబు కాదన్నారు. మా కూటమి పైన చేస్తున్నటువంటి విష ప్రచారం మానుకొని ప్రజలకు సహాయ సహకారాలు అందించవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు పెట్రోల్ డీజిల్ ఎందుకు కష్టంగా ఉంది అనేది. అయినా కూడా గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు మన దేశానికి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి మనకు డీజిల్ పెట్రోలు అన్నీ తీసుకొని వస్తుంటే మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని రకాల ఇబ్బందులు రాకూడదు ప్రజలకు అని చెప్పి ఆయన కృషి చేస్తుంటే కేవలం మీ పార్టీ మీ జగన్ గారి స్వలాభం కోసం ఈరోజు ప్రజలను మభ్యపెట్టడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం మానుకోండి అని చెప్పి నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే మనకు దాదాపుగా 165 పెట్రోల్ బంకులు ఉన్నాయి. అన్ని రకాలు, భారత్ అయితేనేమి ఇండియన్ అయితేనేమి అన్ని రకాలుగా పెట్రోల్ బంకులు 165 ఉన్నాయి. దీనిలో మనకు ప్రతిరోజు 2,40,000 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అదేవిధంగా 3,17,000 డీజిల్ అవసరమవుతుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే మనకు 15 లక్షల లీటర్ల పెట్రోలు మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా 23 లక్షల లీటర్ల డీజిల్ అందుబాటులో ఉంది. ఇవన్నీ ఏమీ చూసుకోకుండా కేవలం మీ రాజకీయ స్వలబ్ధి కోసం, మీ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం, భవిష్యత్తులో మీకు రాబోయే పదవి కోసం ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పి ఈ సందర్భంగా నేను ఎస్వి మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఒకప్పుడు మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నారు, మీ కుటుంబం అంటే మన జిల్లాలోనే ఎంత పేరు ప్రఖ్యాతలు ఉంది. అట్లాంటిది ఈరోజు మీ జగన్ గారి మెప్పు కోసం ఇలాగా చీప్గా ప్రవర్తించొద్దండి అని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాను ఎస్వి మోహన్ రెడ్డికి. అదేవిధంగా కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఎస్పీ గారికి, డిఎస్ఓ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇమ్మీడియట్గా జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంకుల్లో వెళ్ళి తనిఖీ చేసి వాళ్ళు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి వాళ్ళు గత 2 రోజులుగా కలెక్టర్ గారైతేనేమి, జేసీ గారైతేనేమి, ఎస్పీ గారైతేనేమి వీటన్నిటిపైన పర్యవేక్షణ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించేకుండా విధంగా వాళ్ళు తక్షణ చర్యలు తీసుకున్నందుకు వాళ్లకు అధికారులకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఓసిడితో బాధపడుతున్నారు. నిజంగా అబ్సెసివ్ కంపల్సన్ డిజార్డర్తో బాధపడుతున్నారు. అంటే ఆయన ఏమంటున్నాడు, ప్రతిదీ ఏ కంపెనీ వచ్చినా నేనే తెచ్చాను, అది ఎప్పుడెప్పుడో నేను మాట్లాడడం వల్లే తీసుకురావడం జరిగింది అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. ఆయన ఓసిడితో బాధపడడం వల్ల ఈరోజు ఆయన ఒకటే కాదు, ఆయన పార్టీ కూడా ఈరోజు ఓసిడితో బాధపడే పరిస్థితి వచ్చిందని